టీవీ నేను శివరామకృష్ణ. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఈ దందాలు అయితే మొదలయ్యాయి. అలాగే చాలామంది బాధితులను అయితే మోసపూరితమైన వాక్యాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా పరారవుతున్న నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కూడా నిజంగా కంచె చేను మేస్తున్నట్టుగా తయారైంది ఇక్కడ పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఇటువంటి దర్యాప్తు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ కేసు దర్యాప్తు చేసాము, ఈ కేసు ముగించామని చెప్పి వీళ్ళకైతే మెసేజ్లు ఇవ్వడంతో మొత్తం అంతా ఈ బాధితులు అయితే గగ్గోలు పెడుతున్నారు. అయితే మనతో పాటు ఒక బాధితులు ఉన్నారు, డాక్టర్ గోవింద్, పిహెచ్డి హోల్డర్. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఈ మోసం చేసిన నేపథ్యంలో గోవింద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ విషయంపై? నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2014లో నేను పిహెచ్డి జాయినింగ్ అయ్యేటప్పుడు 2015లో బొత్స నాని, అదేవిధంగా బొత్స క్రిస్టఫర్, అదేవిధంగా ఆయన మిస్సెస్ ఎర్ర మాధవలత వీళ్ళు ఏం చేశారంటే నెమ్మదిగా నా దగ్గర ఏదో బిజినెస్ ఉందని చెప్పేసి, అదేవిధంగా న్యూమాటిక్ సొల్యూషన్స్ బిజినెస్ ఉందని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే మళ్ళీ ఆయన ఒక హోదాను చూసి ఒక యూనివర్సిటీలో అక్కడ 2 సంవత్సరాలు కూడా నాతో చాలా నమ్మకంగా ఉండి నమ్మశక్యంగా నన్ను ఎంతో దీనిగా నమ్మించి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అనే కాదు వేరే యూనివర్సిటీలో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఎంతోమంది మినిస్టర్లు తెలుసు అన్నారు, ఎమ్మెల్యేలు తెలుసు అన్నారు. అయితే తీరమ చూసరికి ఆయన ఏమి కాకుండా ఇది 2015 నేను ఇంతగా నమ్మపోయేవాడిని, కానీ 2015 నుంచి 17 వరకు కూడా చాలా నమ్మకంగా ఉన్న తర్వాత నాకు ఉద్యోగులు ఇప్పిస్తానని చెప్పేసి, అదేవిధంగా బిజినెస్ కూడా పెడతానని చెప్పేసి, హోల్సేల్ మెడికల్ పెడతానని చెప్పేసి, అదేవిధంగా న్యూమాటిక్ సొల్యూషన్స్ బిజినెస్ పెడతానని చెప్పేసి, అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడా పెడతానని చెప్పేసి ఈ విధంగా చెప్పడం వల్ల నేను కూడా అనేక విధాలుగా అప్పులు చేసి ఈ రకంగా ఇవ్వడం జరిగింది. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను. అయితే దానికి మేము కష్టపడిందంతా కూడా ఆ ఇంట్రెస్ట్లు కట్టుకునేసరికి సరిపోతుంది తప్ప కానీ మాకు ఏ ఫలితం లేదండి. అయితే ఆ బొత్స క్రిస్టఫర్ అనే వ్యక్తి నాకు ఈ రకంగా మోసం చేసి చాలా ఎక్కడ పరారయ్యాడో అర్థం కావట్లేదు. ఇక్కడ విశాఖపట్నం సీతంధారలో ఉంటాడండి ఆయన. ఆక్సిజన్ టవర్స్ దాని బ్యాక్ సైడ్ ఉంటారు నవదీప్ అపార్ట్మెంట్లో. ఆయన ఎంతగానో నన్ను నమ్మించి ఇదిగో 15 రోజులు ఇస్తాను, ఇదిగో 20 రోజులు ఇచ్చేస్తాను, మొత్తం అంతా క్లియర్ చేస్తానని చెప్పి నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. మీకు ఈ ఉద్యోగం నిమిత్తం మొత్తం ఏదైనా ఎంత తీసుకున్నారు? ఆ నాని అన్న ఆయన ఎంత తీసుకున్నారు? దీని మీద మీ పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగిందా మీరు? ఈ బొత్స నాని అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి బిజినెస్ చేస్తానని చెప్పేసి 15 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను కంప్లైంట్లు కూడా ఇచ్చి ఉన్నానండి. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి ఈ రకంగా నెగ్లెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇచ్చాను. తర్వాత ఫైనల్గా ఇక్కడ స్పందన కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి స్పందన కార్యక్రమం రావడం జరిగిందండి. లాస్ట్ మంత్ 27వ తారీఖున స్పందనలో నేను అప్లై చేశాను. అప్లై చేసేటప్పుడు అక్కడ విశాఖపట్నం ఆర్లవ దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. సిఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్లో పెడతామని కూడా చెప్పారు. చెప్తే మళ్ళీ అక్కడ నుంచి ఏమైందంటే ఈ సిపిఎల్ఎఫ్ ఆఫీస్కి పంపించారని చెప్పేసి ఇక్కడ తీరమ చూసరికి సరే అక్కడ ఫోన్ చేస్తారు కదా అని చెప్పి అనుకున్నాను నేను. తీరమతో ఎక్కడ ఏమైనా మెసేజ్ ఏమైనా వచ్చిందంటే మీ సమస్య పరిష్కరించబడిందని వచ్చిందండి. ఇక్కడ పరిష్కరిస్తామంటే పని బాగున్నావు, పరిష్కరించాము అనగానే ఇదేంద్ర బాబు ఎంత నేను నలిగిపోయి ఎంత దీనికి నేను స్పందన కార్యక్రమంలో పెట్టి ఈ విధంగా ఉండేటప్పుడు ఈ సమస్య అనేది పరిష్కరించమని చెప్పి రావడం వల్ల నాకు చాలా మానసికంగా బాధ కలిగి నేను ఎంతో వేదనకు గురయ్యి ఇక్కడ రావడం అంటే జరిగిందండి మెయిన్ విషయం. అయితే ఈ నేపథ్యంలో ఇంకా మీరు ఒక్కలేనా ఇంకెవరైనా బాధితులు ఉన్నారంటారా? ఇంకా బాధితులు నాతో పాటు ఇంకో కొంతమంది బాధితులు కూడా ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పర్పస్ కింద చేశారో నాకు తెలియదు, కానీ కేవలం ఈ బొత్స క్రిస్టఫర్ అనే వ్యక్తి ఆ యూనివర్సిటీలకి ఎంటర్ అయ్యి ఎవరైతే దొరుకుతారా, ఎవరిని పట్టుకుందామా, ఎవరికి ఏ రకంగా బిస్కెట్లు వేసి ఎవరిని ఏ విధంగా లాగుదామా ఈ విధంగా ప్లాన్లు చేసి వాళ్ళ దగ్గర లక్షలు దండేసి ఈ రకంగా పరారైపోయినటువంటి వ్యక్తి అండి. ఆయన దగ్గర చాలామంది నష్టపోయారు. ఆ నష్టపోయే వాళ్ళందరూ మరి ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళైతే నాకు ఇంటిమేషన్ చేస్తున్నారు. కానీ నేను అయితే మాత్రం బహిర్గతంగా ముందుకు వచ్చింది ఒక్కనేనండి. ఇలాంటి దందాలు చేస్తున్న ముఠాలు ఇంకా ఉన్నాయంటారా? మీకు ఇంకా చాలామంది బాధితులు ఉన్నారంటారా? ఇలాగా ఏయూకి సంబంధించి ఇలా ఉద్యోగాల నేపథ్యంలో మరి ఏయూకి సంబంధించిన నేపథ్యంలో మరి ఏ బాధితులు ఉన్నారో లేదో నాకైతే ఆ విషయం అయితే తెలియదు, కానీ నా విషయంలో అయితే మాత్రం ఈ యొక్క బొత్స క్రిస్టఫర్ ఎర్ర మాధవ్ గారు ఈ రకం మోసం చేయడం అనేది మెయిన్ విషయం అండి. నాకు అందుబాటులో ఉన్నారా? ఈ నాని అందుబాటులో ఉన్నారు? మీ ఫోన్ ఆన్సర్ చేస్తున్నారా? వీళ్ళు ఫోన్ ఆన్సర్ చేయటం లేదండి.
వీళ్ళు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ అనేది లిఫ్ట్ చేయటం లేదు. ఎప్పుడైనా సరే ఒకసారి మళ్ళీ ఏదైనా సరే అక్కడ కంప్లైంట్ ఇస్తున్నాము ఇవి ఇస్తున్నాం తెలియగానే ఫోన్ చేసి అచ్చా డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇదిగో 5 రోజులు వచ్చేస్తున్నాయి, మేము మొత్తం అంతా సెటిల్ చేసేస్తున్నాం, ఇదిగో 10 రోజుల్లో అమౌంట్ వచ్చేస్తున్నాయి, నీకు అమౌంట్ అంతా సెటిల్ చేస్తున్నాం, ఇదిగో 15 రోజుల నుంచి అమౌంట్ వచ్చేస్తున్నాం మీకు సెటిల్ చేస్తామని అంటున్నారండి. దీని కారణంగా పేరెంట్స్ కూడాను ఎంతో కూలి పని చేసుకొని వాళ్ళ మంచి పేరు ఉందని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఇచ్చి దానికి ఇంట్రెస్ట్లు కట్టుకొని ఎంతో దానికి నలిగిపోయి వాళ్ళు అనేకమైన రోగాలతో పడుతున్నారు. ఇది ఎలాగైనా సరే ఈ బొత్స క్రిస్టఫర్ బొత్స నానిని ఎర్ర మాధవి అతను వీళ్ళిద్దరిని పట్టుకొని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి నాకు న్యాయం చేస్తారని సవనీయంగా మనవి చేస్తున్నానండి. అదే ఇప్పుడు మీ ఎవరి పేరు మీద ఇప్పుడు ఈ కేసు నమోదైంది? మీ పేరు మీదనా? నా పేరు మీద కేసు నమోదైందండి. బత్తిన గోవింద అనే పేరు మీద కేసు నమోదైంది. నేను లాస్ట్ మంత్ 27న అప్లై చేసి ఉన్నాను ఈ యొక్క స్పందన కార్యక్రమంలో. అయితే దీని దగ్గర న్యాయం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం జరిగింది. తీరం చూసరికి సీఐ గారు పిలిచేటప్పుడు ఓకే నో ప్రాబ్లం కంపల్సరీగా ఇది ఫలితం జరుగుతుంది అనుకున్నాను. తీరం ఎక్కడ చూసేసరికి మీ యొక్క సమస్య పరిష్కరించబడిందని వచ్చిందండి. పరిష్కరించబడిందని ఇదే నా సమస్య పరిష్కరించబడలేదు, అసలు ఏమీ చేయలేదు, కానీ మెసేజ్ ఈ రకంగా వచ్చిందని చెప్పి ఈ రకంగా రావడం జరిగిందండి. మళ్ళీ నేను ఫర్దర్గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సిపి గారిని కలుస్తారా? ఇది విషయం అంతా వివరిస్తారా? నేను ఫర్దర్గా సిపి గారిని కలవాలనుకుంటున్నాను. సిపి గారిని కలిసి నా యొక్క ప్రాబ్లమ్ని చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా సిపి గారు నాకు ఎంత న్యాయం చేస్తానని సవనీయంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క గవర్నమెంట్ కూడా నాకు న్యాయం చేస్తుందని చెప్పేసి సవనీయంగా నేను కోరుకుంటానండి. ఇది పరిస్థితి. అసలు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఇంకా వేరే వేరే తరహా కానీ మోసాలు అయితే తరచుగా జరుగుతున్నాయి. అయితే పోలీసులను ఆశ్రయిస్తే మటుకి వాళ్ళు పట్టించుకోకుండా సమస్య పరిష్కరించబడింది అని చెప్పి వీళ్ళు కేసు అయితే క్లోజ్ చేస్తున్నారు. నిజంగా బాధితులకి పోలీసులనే ఆశ్రయిస్తారు. అలాంటి పోలీసులే సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే మేము ఏమవుతాం అని చెప్పి బాధితులు అయితే వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డాక్టర్ గోవింద్ పిహెచ్డి హోల్డర్ అయినా ఈయన 15 లక్షలు కట్టడం అయితే జరిగింది. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అయితే తదుపరి సిపి గారిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇక మీదటైనా ఎలాంటి జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళైతే ఆశిస్తున్నారు. ఇది ఈ నిరుద్యోగుల సమస్యపై వివరాలు. శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.